ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము. ఈ వాక్యం మనకొక గొప్ప నమ్మకాన్నిస్తుంది. పరిస్థితులు కష్టంగా ఉన్నా, మార్గం కఠినంగా కనిపించినా దేవుడు మనల్ని కేవలం నిలబెట్టడమే కాదు, ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. మన బలహీనతల్లో ఆయన బలమవుతాడు, మన భయాల్లో ఆయన ధైర్యమవుతాడు. మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనతోనే నడుస్తున్నాడు. దేవునిపై నమ్మకముంచితే ఆయన మన జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన నీ చింత యావత్తును తీసివేసి నిన్ను రక్షించి ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. మా సెల్ నంబర్ 7090734581కి మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చేయండి. ఈ దిన వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ ఇప్పుడే పంపండి. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మీ వంతు సహాయాన్ని అందించి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.